ஒரு மனிதனுடைய வாழ்க்கையிலே அவன் பூமியிலே வாழ்வதற்காக பல காரியங்களை కష్టపட்டு கொண்டிருக்கிறான். ఒక మనుషుడు ఈ లోకంలో జీవిస్తుండగా ఎన్నో విధానంలో అతడు కష్టపడుతూ ఉన్నాడు. ஆனால் அதனுடைய முடிவானது இந்த உலகத்தோடு முடிந்துவிடும். కానీ దాని యొక్క అంతము అన్నది ఈ లోకముతో సమాప్తమవుచున్నది. ஆனால் இயேசு கிறிஸ்து என்ன செய்கிறார்? కానీ యేసుక్రీస్తు ఏమి చేస్తున్నాడు? இந்த உலகத்திலே வாழுகிற கர்த்தருடைய ஜனங்களை, ఈ లోకంలో జీవించేటువంటి తన యొక్క బిడ్డలను அவருடைய வாழ்க்கையில் ஒரு நாள் மரணத்தை சந்தித்த பிறகு వారు అనగా మరణము తదనంతరం அழிவில்லாத நித்திய ஜீவனை சுதந்திரிக்க வேண்டும் என்று விரும்புகிறார். మరి నిత్య జీవమును పొందులాగున దేవుడు దయచేయవాడుగా ఉన్నాడు. இது பிதாவுடைய சித்தமாய் காணப்படுகிறது. ఇది తండ్రి యొక్క చిత్తముగా ఉన్నది. மூணு காரியங்களை பார்க்க போகிறோம். మనం మూడు కార్యములను మనం చూడనే ఉన్నాం. பாவம், சாபம், மரணம் என்று மூன்று நிலைகள் காணப்படுகிறது மனிதனுக்கு. మనుషుల్లో పాపమును, శాపమును, అలాగే మరణము అనబడినటువంటి మూడు కార్యములు కలదు. సంగీతం 40వ అధ్యాయం 17వ వచనాన్ని వాసిద్దాం. కీర్తన గ్రంథం 40లో 17వ వచనం చదువుకుందాం. నేను శ్రమ పాలైతి ఉన్నైతిని, ప్రభువా నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్త నీవే, నా దేవా ఆలస్యము చేయకుము. கர்த்தரோ என்மேல் நினைவாக இருக்கிறார் சொல்லப்படுகிறது. మరి దేవుడు నా గురించి తలంపు కలిగి ఉన్నాడని చెప్పబడి ఉన్నది. அடுத்து சொல்லப்படுகிறது, விடுவிக்கிறவருமாய் இருக்கிறீர். మరి నీవే నాకు విడుదల దయచేవాడవు. உங்கள் மேல் தேவனானவர் நினைவாய் இருக்கிறார். మీపై దేవుడు తలంపు కలిగి ఉన్నాడు. అనేక కడలిகள் కవలయోడు కష్టపడుகிறோம். అనేకులు అప్పులతో మనము కష్టపడుతూ ఉన్నాం. అనాథే పోల வாழ்கிறேன், అనాథ వలె జీవిస్తున్నాను. என்னை புரிந்து கொள்ள யாரும் கிடையாது. మరి నన్ను గ్రహించి వారు ఎవరు లేరు. நான் ஏதோ சொல்ல பார்க்கிறேன், నేను ఏదో చెప్పాలని తలస్తున్నాను. யார்கிட்ட போய் சொல்றது? ఎవరి యొద్ద చెప్పడము? அது பிரச்சனைகளா இருக்கலாம், సమస్య కావచ్చు, பாவங்களா இருக்கலாம், పాపములు కావచ్చు, இனம் புரியாத போராட்டங்களாய் காணப்படலாம். మరి గ్రహించలేనటువంటి సమస్యలు కావచ్చు. அருமையான சகோதரி சகோதரியே, ప్రియమైనటువంటి సహోదర సహోదరి, உண்மையில் ஒருவர் நினைவாய் இருக்கிறார் வேதம் சொல்கிறது. నిన్ను కూర్చి తలచువారు ఉన్నారని బైబిల్ బోధిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. உங்கள் ஒவ்வொருவர் மேலும் தேவனாய் கர்த்தர் நினைவாய் இருக்கிறார். మీ ప్రతి ఒక్కరిపై దేవుడు తలంపు కలిగిన వాడుగా ఉన్నాడు. உலகத்திலே யார் உங்களை கைவிட்டாலும், ఈ లోకంలో ఎవరు మిమ్మల్ని చెయ్యిడిచినను, யார் உங்களை மறந்து விட்டாலும், ఎవరు మిమ్మల్ని మరచిపోయినను, உங்களை சிருஷ்டித்த தேவனாய் கர்த்தர் உங்கள் மேல் நினைவாய் இருக்கிறார். మిమ్మల్ని సృష్టించిన దేవుడు మీపై తలంపు కలిగిన వాడుగా ఉన్నాడు. அவர் நினைவாய் இருக்கிறவர் மாத்திரமல்ல, ఆయన తలంపు కలిగిన వాడు మట్టుకు కాకుండా தன்னோடு நீங்கள் இருக்க வேண்டும் என்று விரும்புகிறார். ఆయనతో మీరు ఉండవలనని కోరుచూ ఉన్నాడు. அவரோடு எங்கு இருக்க வேண்டும் என்றால், ఆయనతో మీరు ఉండాలి అంటే பூமியிலே மாத்திரமல்ல, భూలోకంలో మట్టుకు కాకుండా அழிவில்லாத அந்த நித்திய ஜீவனிலும் இருக்க வேண்டும் என்று விரும்புகிறார். ఆ యొక్క నిత్య జీవంలో కూడా మీరు ఉండవలనని కోరుతున్నాడు. யோவான் 1వ అధ్యాయం 21వ వచనం విధమాய் சொல்கிறது. యోహాను 1:21 ఇలాగ సెలవిస్తున్నది. యోహాను 1:21. மத்தேயு 1:21. మత్తయి సువార్త மத்தேயு 1:21. మత్తయి సువార్త 1:21. அவர் ஒரு குமாரனை பெற்றார், அவர் இயேசு என்று பெயரிடுவாயாக, ஏனெனில் அவர் தமது ஜனங்களின் பாவங்களை நீக்கி அவர்களை ரட்சித்தார். ఆయన యొక్క కుమారుని కరును తన ప్రజలకు వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును అన్నాడు. உலகத்தில் இயேசு கிறிஸ்து பிறந்த பொழுது, ఈ లోకంలో యేసుక్రీస్తు జన్మించినప్పుడు உலகத்தில் பல காரியங்களை பேசி இருக்கிறார்கள், எழுதி இருக்கிறார்கள். ఈ లోకంలో ఎన్నో కార్యములు రాయబడి ఉన్నది, మాట్లాడడం జరిగి ఉన్నది. ஆனால் வேதத்தில் எழுதப்பட்டிருக்கிறது, కానీ పరిశుద్ధ గ్రంథమందు రాయబడి ఉన్నది, அவர் தமது ஜனங்களின் பாவங்களை நீக்கி அவர்களை ரட்சிப்பார். ఆయన తన జనముల యొక్క పాపముల నుండి వారిని రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. இந்த உலகத்தில் பாவத்திலிருந்து விடுதலை பெறுவதற்காக, ఈ లోకములో పాపముల నుండి విడుదల పొందడానికి
ప్రజాది மக்கள் దాన ధర్మங்களை செய்கிறார்கள். అన్యులు దానములు చేదురు, ధర్మములు చేదురు. అనేక మలైகளில் சென்று பூஜைகளை செய்கிறார்கள். కొండ మీద ఎక్కుచున్నారు, పూజలు చేస్తున్నారు. గంగైలో పోయి குளிக்கிறார்கள். గంగలో వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నారు. என்னென்னமோ செய்து பார்க்கிறார்கள். ఏ కార్యం అన్ని కూడా చేస్తూ ఉన్నారు. அவங்க வாழ்க்கையில் இருந்து பாவத்திலிருந்து விடுதலை பெற முடியவில்லை. కానీ వారి జీవితంలో నుండి పాపం నుంచి విముక్తి లేదు. அவர் அறியாத ஜனங்கள், ఆయనని ఎరుగని వారు. ஆனால் அவர்கள் என்ன தெரிகிறது என்றால் பாவம் என்று ஒன்று இருக்கிறது தெரிகிறது. కానీ వారిలో ఒక గ్రహింపు కలదు, పాపము నాలో ఉన్నది అని. ஆனால் உங்களுக்கு எனக்கு இயேசு கிறிஸ்து இருக்கிறார். కానీ మీకు నాకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నాడు. உங்களுடைய பாவங்களை நீக்கி அவர் ரட்சிப்பார் என்று வேதம் சொல்கிறது. మీ పాపములో నుండి రక్షించును అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ஒருவேளை நீங்கள் நினைக்கிற அந்த பாவத்திலே உலகத்திலே வாழும் பொழுது, ఒకవేళ మీరు అనుకోవచ్చు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా அது சந்தோஷமா இருக்கும், సంతోషంగా ఉండవచ్చును, அது உங்கள் வாழ்க்கையில ஒரு திருப்தி படுத்தும், మీ జీవితంలో అది గొప్ప తృప్తిని ఇచ్చును. ஆனா உலகத்துல உங்களுக்கு எந்த பிரச்சனையும் இருக்காது. అయితే ఈ లోకంలో మీకు ఏ సమస్య ఉండదు. ஆனால் மரணத்துக்கு பின்பதாக நீங்கள் நரக ஆக்கினைக்கு போவீர்கள். అయితే మరణము పిదప నరక అగ్ని గుండములోనికి వెళ్ళుదురు. அது யாராலும் உங்களை காப்பாற்ற முடியாது. ఆ యొక్క శిక్ష నుండి ఎవరు కూడా తప్పించలేరు. அப்ப தமது ஜனங்கள் அழிவதை தேவனாய கர்த்தர் விரும்பவில்லை. తన ప్రజలు నాశనంలోనికి వెళ్ళడం దేవుడు ఆశించడం లేదు. வேதம் சொல்கிறது உலகத்தின் பாவத்தை சுமந்து தீர்க்கிற தேவ ஆட்டுக்குட்டி என்று சொல்லப்படுகிறது. లోకపు పాపమును మోసి తీర్చినటువంటి దేవుని గొర్రెపిల్ల అని సెలవిస్తూ ఉన్నారు. யார் யாரெல்லாம் இயேசு கிறிஸ்துவை ஏற்றுக்கொள்கிறார்களோ, ఎవరు యేసు క్రీస్తును అంగీకరిస్తూ ఉన్నారో அவருடைய பாவங்களிலிருந்து இயேசு கிறிஸ்து விடுதலை செய்கிறார். వారి యొక్క పాపములో నుండి యేసు క్రీస్తు విడుదల దయచేస్తూ ఉన్నాడు. வேதம் சொல்கிறது, బైబిల్ సెలవిస్తున్నది. யோவான் 8ஆம் அதிகாரம் 32ஆம் வசனம் 36ஆம் வசனங்களை கவனிப்போம். యోహాను 8:32-36. சத்தியத்தை அறிவிப்பேன், சத்தியம் உங்களை விடுதலையாக்கும் என்றார். సత్యమును ఎరుగుదురు, సత్యమును విడిపించును. 36 కూడా. ஆகையால் குமாரன் உங்களை விடுதலையாக்கினார், மெய்யாகவே விடுதலையாவீர்கள். కావున కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీకు నిజముగా స్వతంత్రులై ఉందురు. சத்தியம் உங்களை விடுதலையாக்கும், సత్యము మిమ్మల్ని విడిపించును. குமாரனா இயேசு கிறிஸ்து உங்களை பாவத்திலிருந்து விடுதலையாக்குவார். ప్రభు అయిన యేసు క్రీస్తు మిమ్మల్ని పాపములో నుండి విడిపించును. இதுக்காகவே தேவ குமாரனா இயேசு கிறிஸ்து பூமியில வந்தார். దీనికై ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. இந்த பாவத்திலிருந்து உங்களை விடுதலை செய்யும்படியாக வந்த இயேசு கிறிஸ்து ఈ పాపములో నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు பாவத்தின் நீதியின் நியாயத்தீர்ப்பை குறித்து கண்டித்து உணர்த்துவேன் என்று சொன்னார். పాపమును కూర్చియు నీతిని కూర్చియు న్యాయమును కూర్చియు మిమ్మల్ని గ్రహింపచేయనని చెప్పను. ஏன் இவைகளை கண்டித்து உணர்த்த வேண்டும்? ఎందుకు గ్రహింపచేయాలి? ஒரு மனிதனுடைய வாழ்க்கையில் அவன் கெட்டு போவானே ஆனால், ఒక మనుషుడు తన యొక్క జీవితంలో నశించిపోతే, ஒரு பொருள் கெட்டு போகும் பொழுது யாருக்குமே பிரயோஜனம் இல்லாமல் போயிடும். ఒక వస్తువు కుళ్ళిపోతే అది ఎవరికి కూడా ప్రయోజనం లేదు. ஒருவரும் கெட்டு போக கூடாதுன்னு சொல்லி தேவன் நம்முடைய குமாரனை அனுப்பினார். ఎవరు కూడా నశించకూడదని తన కుమారుని తండ్రి పంపించెను. இந்த விடுதலை இயேசு கிறிஸ்து மாத்திரமே உங்களுக்கு தர முடியும். ఈ స్వాతంత్ర్యమును ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. இந்த விடுதலை இலவசமாய் அவர் கொடுக்கிறவர். ఈ విడుదలను ఆయన ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. இப்ப வேதம் சொல்கிறது, బైబిల్ సెలవిస్తున్నది, பாவம் என்ற பகுதியை மாத்திரம் இவ்விதமாய் சொல்கிறது. పాపము అనబడినటువంటి ఈ భాగముని ఇలాగా సెలవిస్తున్నది. யோவான் 8ஆம் அதிகாரம் 34-35ஆம் வசனம். యోహాను 8:34-35 వచనములు. இயேசு அவர்களுக்கு பிரதியுத்தரமாக, பாவம் செய்கிறவன் எவனும் பாவத்துக்கு அடிமையாய் இருக்கிறான் என்று மெய்யாகவே உங்களுக்கு சொல்கிறேன். அடிமையானவன் என்றைக்கும் வீட்டிலே நிலைக்கிறான், குமாரன் என்றைக்கும் நிலைத்திருக்கிறார். అందుకే యేసు పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును.
பாவம் என்ன செய்யும் என்று சொல்லி இயேசு கிறிஸ்து தெளிவாக சொல்லியிருக்கிறார். పాపము ఏమి చేయుచున్నదని ప్రభువైన యేసు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. இதுக்கு அடுத்து பாவத்தை பத்தி பார்ப்போம். దీని తర్వాత పాపమును గురించి చూద్దాం. இந்த பாவம் என்ன செய்யும்னு சொல்லி இருக்கிற காரியத்திலே ఈ పాపము ఏమి చేయుచున్నదని చెప్పేటప్పుడు பாவம் செய்கிற எவனும் பாவத்துக்கு அடிமையா இருக்கிறான். పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడై ఉన్నాడు. சர்வன்ட் ஆஃப் சின் என்று சொல்லப்படுகிறது. మరి పాపమునకు దాసుడు. எந்த பாவத்தில் நீங்க இருக்கீங்களோ, మీరు ఏ పాపములో ఉన్నారో அதிலிருந்து நீங்கள் விடுதலையாகவே முடியாது. అందులో నుంచి బయటికి మీరు రాజాలరు. அது விபச்சாரமா இருக்கலாம், అది వ్యభిచారం కావచ్చును, விக்கிரக ஆராதனையா இருக்கலாம், విగ్రహ ఆరాధన కావచ్చును, பொய் சொல்றதா இருக்கலாம், అబద్ధం ఆడుట కావచ్చును, கோபப்படுகிறதா இருக்கலாம், కోపము కావచ్చును, சண்டை போடுகிறதா இருக்கலாம், జగడమాడుట కావచ్చును, பல பாவங்கள் உண்டு. ఎన్నో విధమైనటువంటి పాపములు. இதிலிருந்து நீங்கள் விடுதலை ஆக மாட்டீர்கள் வேதம் சொல்கிறது. దీనిలో నుండి మీరు విడుదల పొందలేరని బైబిల్ సెలవిస్తున్నది. ஏனென்றால் வேதம் சொல்கிறது, ఎందుకంటే బైబిల్ బోధిస్తున్నది பாவம் செய்கிற எவனும் பாவத்துக்கு அடிமையா இருக்கான்னு சொல்லப்படுகிறது. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. அப்ப வேதத்துல பாவத்தை குறித்து தேவனாய கர்த்தர் இன்னும் தெளிவா சொல்லிக் கொடுப்பதற்காக வார்த்தைகளை வைத்திருக்கிறார். మరి పాపమును గురించి ఇంకా స్పష్టంగా చెప్పడానికి కొన్ని మాటలు ఆయన వాడుతున్నాడు. இப்ப நான் சில கேள்விகளை கேட்கிறேன், కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. எனக்கு கோபமே வரலன்னு சொல்றவங்க எத்தனை பேர் கையை కోపమే రాదు అని చెప్పేవారు ఎందరు ఉన్నారు? చేయండి, చూపించండి. எனக்கு கோபமே வரல, నాకు కోపము రానే రాదు. கோபமே எனக்கு வரல, కోపమే అసలు నాకు రాదు. ஒண்ணுக்குமே நம்ம பேச மாட்டோம், அப்படியே வார்த்தையை கேட்டு போயிடணும். దేనికి మేము స్పందన చేయము, అలాగే కూర్చొని మేము వినేసి వెళ్ళిపోతాం. முடிவு எடுத்துட்டீங்களா? తీర్మానమే తీసుకున్నారా? இப்ப ஏன் கோபம் வருது? దేనికి కోపం వస్తున్నది? ஏன் கோபம் வருது? కోపం ఎందుకు వస్తున్నది? அழகான ஒரு முகம் கோபம் எப்படி ஆயிடுது? చక్కనటువంటి అందమైనటువంటి ముఖము కోపం వస్తే ఎలా మారిపోతుంది? கிட்டத்துல ஒரிசால ஒரு ஆலயத்துல மெசேஜ் கொடுக்க போயிருந்தோம். మరి ఒరిస్సాలో దేవుని ఆలయం నందు వాక్యం ఇవ్వడానికి వెళ్ళినాము. அந்த ஆலயத்துல ஒரு கேள்வி கேட்டோம். ఆ యొక్క సంఘమునందు ఒక ప్రశ్న అడిగినాము. పురుషన్మార్ని అడిగిరవ మాత్రం కై వస్తున్నాం. భర్తను కొట్టేటువంటి భార్యలు ఎంతమంది చేయొద్దండి? ఎత్తన పేరు వస్తారు. ఎంతమంది చేయొద్ది ఉంటారు? సభైన ముక్కావాసి పెంగల్ సంఘంలో అంటే ముప్పావు సంఘం ముక్కాడ పోటీ మూడికి కై వస్తుంటారు. ముసుకైతే వేసుకున్నారు కానీ చేయొద్దినారు. యారు అడిగిరవ? ఎవరు కొట్టేవారు? தன்னுடைய புருஷனை அடிக்கிறவர். తన యొక్క భర్తలను కొట్టేటువంటి వారు. கோபம் வந்து எத்தனை புருஷன் அடி வாங்குறீங்களோ தெரியல. కోపం వచ్చి ఎంతమంది భర్తలు దెబ్బలు తింటున్నారో తెలియట్లేదు. புதுசா திருமணம் பண்றவங்க பயந்துறாங்க. మరి కొత్తగా వివాహం అవ్వవలసిన వారు భయపడకండి. இப்படி எல்லாம் நடக்குமா அப்படின்னு. ఇలాగ జరుగుతాయా అని. இப்படி ஒரு கோபம் வந்தது சுபாவங்கள் மாறுகிறது. కోపము రాగానే స్వభావములు మారిపోతున్నది. அப்ப வேதம் சொல்கிறது கோபம் கொண்டாலும் பாவம் செய்யாதீர்கள். కోపము పనికను పాపము చేయకుడి. தம்பியோட சண்டை, తమ్ముడితో జగడం, தங்கச்சோட சண்டை, చెల్లెతో జగడం, అమ్మోட சண்டை, అమ్మతో జగడము, பக்கத்து வீட்டோட சண்டை, పక్కన వారితో జగడము, சபையில வந்து எல்லாத்தோடய சண்டை, సంఘంలో వచ్చి అందరితో జగడాలి, பஸ்ல போனா பக்கத்துல உள்ளவங்களோட சண்டை, బస్సులో వెళ్ళేటప్పుడు పక్కన వారితో జగడము, எல்லாம் மூஞ்ச அப்படியே முறைச்சுக்கிட்டு இருக்கிறோம். అంటే ముఖమును మనము అంటే ఉరుడు పెట్టుకుని ఉన్నాం. అలగా సృష్టించారు ఒவ்வொருவரை. చక్కని వారుగా ప్రతి ఒక్కరిని దేవుడు సృష్టించి ఉన్నాడు. நீங்க திருமணத்திற்கு எடுத்த படத்தையும் మరి వివాహ దినమనందు మీరు తీసుకున్నటువంటి ఫోటోను கோபம் வந்த நேரத்துக்கு எடுத்து படத்தை ரெண்டே வச்சு பாருங்க. కోపం వచ్చేటప్పుడు ఒకసారి మనము అంటే సెల్ఫీ తీసుకుని ఆ ఫోటోని చూడండి. எப்படி இருக்கும்? ఎలా ఉంటది? எப்படி இருக்கும்? ఎలా ఉంటుంది? படம் எடுத்து பாருங்க. ఒకసారి ఆ యొక్క ఫోటో తీసి చూడండి. இப்படி வேதத்தில் நிறைய பாவங்களை குறித்து சொல்லப்படுகிறது. బైబిల్ గ్రంథంలో ఇలాంటి పాపముల గురించి చెప్పబడి ఉన్నది. சரி, இன்னொரு கேள்வி கேக்குறேன். మరొక మాట అడుగుతున్నాను. சினிமா பார்க்கிறது பாவமா இல்லையா? సినిమా చూడటము పాపమా లేదా? கார்ட்டூன் பார்க்கிறது பாவமா இல்லையா? కార్టూన్ చూడటం పాపమా లేదా? பொம்மை படமா சொல்லுவாங்க. కార్టూన్ ஒன்னும் பேச மாட்டோம், ఏమి మాట్లాడము, என்னமா சொல்லிட்டு போ, நான் டைம் போயிடும். ఏదో చెప్పేసి వెళ్ళండి, మా టైం కాగానే మేము వెళ్ళిపోతాం. ஒரு வார்த்தை சொல்லுங்க, பாவமா இல்லையான்னு சொல்லுங்க.
పాపమా లేదా చెప్పండి? సినిమాలు చేస్తాను பாவம். పాపం. ரைட். இப்ப பாவம்னு தெரிஞ்சுக்கிட்டு சினிமா பார்க்கறது என்னது? పాపమని తెలిసినా కూడా సినిమాలు చూడవచ్చునా? అదే అది ఏంటది? అదే చూడవచ్చునా? అదే అది ఏంటి? అది பதில் சொல்ல மாட்டீங்களா? அதிக பாவம், சிறுக்கு பாவம் அப்படி கிடையாது. நீங்க பிசாசாவே மாறிட்டீங்க. మీరు దెయ్యంగానే మారిపోతున్నారు. పిశాసుకి என்ன இல்ல? దెయ్యంకి ఏమీ లేదు. ఆది, ఆత్మ, శరీరం, మనసాక్షి నాలుగు கிடையாது. ఆత్మ, ప్రాణము, శరీరము, మనసాక్షి ఈ నాలుగు కూడా ఉండదు. எல்லாம் டாக்கா போயிடும், இருளா போயிடும். అన్ని కూడా చీకటిగా మారగలదు. இதே போல ஒவ்வொரு பாவங்களில் நீங்கள் இருக்கும் பொழுது, ఇలాగా ప్రతి ఒక్క పాపములలో మీరు వెళ్ళినప్పుడు நீங்க குருடாக்கப்படுவீர்கள், మీరు గుడ్డివారుగా మారుతున్నారు. இன்னொரு கேள்வி கேட்கிறேன், சினிமாவில் நடிக்கிறவங்க தொழில் என்னது? தொழில் మరి ఆ యొక్క యాక్టర్ గా ఉండేటువంటి వారి యొక్క వృత్తి ఏమిటి? వాళ్ళ యొక్క వృత్తి ఏమిటి தெரியுமா? తెలుసునా? தொழில் என்ன? వారి యొక్క వృత్తి ఏమిటి? ప్రాస్టిట్యూట్, విభచారి. వాళ్ళందరూ కూడా వ్యభిచారులుగానే ఉంటారు. எல்லா விபச்சாரம் செய்வார். వారిలో కూడా ఆ యొక్క పాపంలో మునిగి ఉంటారు. గంజా అవిని అడిచిட்டு విభచారం செய்வார். గంజాయి, అవిను, అలాగే ఆ యొక్క మద్య పదార్థాలు వారు తీసుకొని వ్యభిచరిస్తూ ఉంటారు. వేదలో சொல்லப்படுகிறது యేసు క్రీస్తుకు పల నామములు ఉண்டு. ప్రభువైన యేసునకు ఎన్నో నామములు కలదు. அதுல ஒரு நாமம் பரிசுத்த. అందులో ఒక నామము పరిశుద్ధుడు. உலகத்துல நிறைய தெய்வங்கள்னு சொல்றத ஜனங்கள் சொல்றாங்க. ఈ లోకంలో ఎందరో దేవుళ్ళు కలరు. இந்த பரிசுத்தம்ன்றது வேற எதுக்குமே பயன்படுத்த முடியாது. ఈ పరిశుద్ధం అన్నది ఏ దాన్ని కూడా మనము చాటి అనగా పోల్చి చెప్పలేము. நீங்களும் நானும் ஆராதிக்கிற இயேசு கிறிஸ்து மாத்திரமே మీరు இந்த பரிசுத்தத்தை உடையவராய் இருக்கிறார். మీరు నేను ఆరాధించేటువంటి యేసుక్రీస్తు మట్టుకే పరిశుద్ధుడై ఉన్నారు. இந்த விபச்சார பாடலையும் சினிமாவை பார்த்துவிட்டு అలాంటి విభచారి యొక్క పాటను సినిమాను చూస్తూ இந்த இயேசு கிறிஸ்துவாகிய பரிசுத்தரை యేసుక్రీస్తు అనబడినటువంటి పరిశుద్ధుని நாம் தொழுது கொள்ள முடியாது. మనం ఆరాధించలేము. ஓசியா 4 அதிகாரம் 12 வசனத்தை வாசிப்போம். హోషేయ 4:12 చూచినప్పుడు எந்த ஆவியில இருக்கீங்கன்னு எழுதப்பட்டிருக்கு. ఎటువంటి ఆత్మ కలిగిన వారని వ్రాయబడి ఉన్నది. ஓசியா 4:12. హోషేయ 4:12 నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొక్క విచారణ చేయుడు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియచేయును. వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విశ్వసించి వ్యభిచరింతురు. அதுல சொல்லப்படுகிறது வேசித்தன ஆவி அவர்களை வழி தப்பி திரிய பண்ணின்னு சொல்லப்படுகிறது. వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పించి ఉన్నది. அவர்கள் தேவனுக்கு கீழ்ப்படிய மாட்டார்கள் சொல்லப்படுகிறது. వారు దేవునికి లోబడరు. இந்த ஆவி உங்களுக்குள்ள வந்துச்சுன்னா நீங்க தேவனுக்கு கீழ்ப்படியவே மாட்டீங்க. ఈ ఆత్మ మనలో వచ్చిన ఎడల మనం దేవునికి లోబడము, கீழ்ப்படியவே முடியாது, లోబడలేము. கார்ட்டூனை பத்தி எடுத்துக்கிட்டீங்கன்னா కార్టూన్ విషయంలోకి వస్తే சுவரன்னு சொல்லுவோம். சுவர் பேசிக் பிரின்சிபல் அதை சொல்லுவோம். ఆ యొక్క దాని యొక్క సారాంశం ఏమిటంటే 9 మిருగங்களுடைய బిహేవియర్స్ எடுத்துதான் కార్టూన్ తయారీకపடும். 9 జంతువుల యొక్క స్వభావమును సారాంశంలోనే కార్టూన్ అన్నది తయారు చేయబడుతున్నది. அதுல இருக்கு நிறைய மிருகங்கள், 9 மிருகங்கள், சில மிருகங்கள் பாம்பு, குரங்கு, யானை அப்படின்ல இருக்கு. మరి అందులో సర్పము కలదు, కోతి కలదు, ఏనుగు కలదు. అది எப்படி நடக்குதோ அதை வச்சுதான் కార్టూన్ తయారీకపடும். అది ఎలాగ సంచరించుచున్నదో దాని యొక్క సారాంశంలోనే కార్టూన్ తయారు చేయబడుతున్నది. తయారు பிறகு பூஜை வைக்கப்படும், అది చేయబడిన తర్వాత పూజ చేయబడును, యాగం చేయబடும்.
యాగం చేయబడుతుంది. அதுக்கு பிறகு టెలివిజన్లో టెలికాస్ట్ பண்ணப்படும். ఆ తరువాతనే వారు ఆ యొక్క టెలికాస్ట్ చేదురు. இந்த பிள்ளைகள் எல்லாம் சின்ன பிள்ளைகளை எவைகள் பார்க்குதோ, చిన్న పిల్లలు ఏ వాటిని చూస్తున్నారో அவைகளுக்கு இவைகள் அடிமைகளாகும். వాటికి వారు బానిసులుగా మారగలరు. சில பிள்ளைகளை பார்த்தீங்கன்னா குரம் மாதிரி ஏறிக்கிட்டு இருக்கும், மரத்துல ஏறிக்கிட்டு இருக்கும், அடக்கவே இல்லை. కొంతమంది పిల్లలు కోతిలాగా చెట్టు మీద ఎక్కుతారు, వారిని ఎన్నడూ కూడా మనము వశపరచలేము. பெற்றோர் கீழ்ப்படியாது, తల్లిదండ్రులకు లోబడరు. ஒரு மிருக சுபாவம் சின்ன வயசுல ஆரம்பிச்சு. మరి ఆ యొక్క మృగ జంతువుల యొక్క స్వభావము పసిప్రాయం నుండి రాగలదు. இவ்விதமாய் வேதத்தில் இவைகளை குறித்து தெளிவா எழுதப்பட்டிருக்கிறது. ఈలాగా పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. அப்போ உங்க வாழ்க்கையில இயேசு கிறிஸ்து இந்த பாவத்திலிருந்து விடுதலை செய்ய வேண்டுமே ஆனால், అయితే మీ జీవితంలో ఈ పాపము నుంచి ప్రభువైన యేసు విడిపించాలంటే பாவம் என்றால் என்ன என்பதை நீங்கள் அறிந்து கொள்ள வேண்டும். పాపం అంటే ఏమిటని మీరు తెలుసుకోవాలి. வேதம் சொல்கிறது பாவம் செய்கிறவன் பிசாசினால் உண்டாகி இருக்கிறான். పాపం చేయువాడు వాడు అపవాది యొక్క బీజమై ఉన్నాడు. பாவம் செய்கிறவன் தேவனை அறியான். పాపం చేయువాడు దేవుణ్ణి ఎరుగడు. இப்படி நிறைய எழுதப்பட்டிருக்கிறது. ఇలాంటి ఎన్నో వ్రాయబడి ఉన్నది. அருமையான சகோதரி சகோதரியே, ప్రియమైనటువంటి సహోదర సహోదరి, இந்த வாழ்க்கையில் இந்த பாவத்திலிருந்து விடுதலை பெற வேண்டுமே ஆனால், మీ జీవితంలో పాపంలో నుండి విడుదల పొందాలంటే இந்த பாவம் எப்படி ஒரு மனிதனுக்குள் நுழைகிறது என்று பார்க்கும் பொழுது, ఈ పాపము ఒక మనిషిలోనికి ఎలాగ వస్తుందని చూసినప్పుడు, ஆதியாகமம் புத்தகத்தை நீங்கள் வாசித்திருப்பீர்கள். ஏதேன் தோட்டத்தில் தேவனாய கர்த்தர் நன்மை தீமை அறியத்தக்க விருட்சத்தை உண்டாக்கினார். ఆదికాండములో మీరు గమనించినట్లయితే యెహోవా దేవుడు మంచి చెడు తెలివినిచ్చు ఆ యొక్క వృక్షమును ఏదెన్ తోటలో ఉంచినాడు. இப்ப நம்ம எதை பார்க்க போறோம் அப்படின்னா, ఇప్పుడు మనం దేన్ని చూడనే ఉన్నాం? ஒரு மனிதனுடைய வாழ்க்கையில பாவம் அவனுக்குள் நுழைகிற பகுதி. ఆ యొక్క పాపము ఒక మనిషిలో ఎలాగా జొరవ తీసుకుంటున్నది. இயேசு கிறிஸ்து சொன்னது பாவம்னா என்னன்னு சொன்னாரு. యేసయ్య ఏమంటున్నాడు? పాపం అంటే ఏమిటని చెప్పి ఉన్నాడు. எப்படி இருக்கும், அது என்ன செய்யும்னு சொன்னாரு. పాపం అంటే ఎలాగా, అది ఏమి చేయుచున్నది అని చెప్తున్నాడు. రెండవది పాపத்தின் கிரியைகள் சொல்லப்பட்டது. రెండవదిగా పాపపు క్రియలు చెప్పబడి ఉన్నది. மூணாவது பாவம் ஒரு மனிதனுக்குள் எப்படி நுழையும். మూడవదిగా ఒక పాపం అనున్నది ఒక మనిషిలోనికి ఎలాగ జొరవ తీసుకుంటున్నది. இந்த பழத்தை சாப்பிட வேணாம், நீ சாப்பிடும் பொழுது மரிப்பீர்கள் இயேசு கிறிஸ்து சொன்னார். ఆ యొక్క పండును తినవద్దు, తిను దినమున మీరు చనిపోదురని చెప్పారు. பிசாசு சொல்லுது இந்த பழத்தை சாப்பிட்டால் நீ உயிரோடு இருப்பாய். అపవాది అంటున్నాడు ఆ యొక్క పండును తిను దినమున మీరు ప్రాణముతో ఉండేదరు. அவர்கள் ரெண்டு சத்தத்தை கேட்கிறார்கள். వారు రెండు స్వరములు వింటున్నారు. முடிவெடுக்கிற பகுதியை உங்கள்ட்ட கொடுத்துருவாரு. తీర్మానం తీసుకునేటువంటి భాగం మీ చేతిలో ఉంటది. அதுல தலையிடவே மாட்டார். దానిలో ఆయన ఏం జొరవ తీసుకోడు, சொல்லி கொடுத்துருவாரு, నేర్పిస్తాడు. முடிவு உங்க கையில இருக்கு. తీర్మానం మీ చేతిలో ఉంటుంది. அப்ப நீங்க தான் முடிவு எடுக்கணும். మీరే తీర్మానం తీసుకోవాలి. ஆதாம் ஏவாள் முடிவெடுக்கிறார்கள். ఆదామును హవ్వాను తీర్మానం తీసుకుంటున్నారు. பிசாசுடைய சத்தத்துக்கு செவி கொடுத்து అపవాది యొక్క ఆ యొక్క మాటకు లోబడి அந்த பழத்தை பறித்து சாப்பிடுகிறார்கள். ఆ పండును తీసి తింటున్నారు. தேவனுடைய தோட்டத்திலிருந்து துரத்தப்படுகிறார். దేవుని యొక్క తోటలో నుంచి తరిమి వేయబడుతున్నారు. இதுதான் பாவம் ஒரு மனிதனுக்குள் நுழைகிற பகுதி. ఇదేనండి పాపము ఒక మనిషిలోనికి వెళ్ళే అనగా జొరవ తీసుకునేటువంటి వీధి. அருமையான சகோதரி சகோதரியே, ప్రియమైనటువంటి సహోదర సహోదరి, வாழ்க்கையில் ஏன் இவ்வளவு பாடுகள் வந்தது? జీవితంలో ఎందుకు ఇన్ని శ్రమలు? ஏன் இவ்வளவு தவித்து கொண்டு இருக்கிறாய்? ఎందుకు ఇంతగా తప్పిస్తూ ఉన్నాం? ஏன் இவ்வளவு அழுகிறாய்? ఎందుకు ఇంతగా ఏడుస్తూ ఉన్నాం? உன்னை ஏதோ ஒன்று பண்ணி கொண்டிருக்கிறது என்ன என்று புரியவில்லை. నిన్ను ఏదో కొన్ని కార్యము నిన్ను ఏదో చేస్తున్నది కానీ ఏమేమి తెలియడం లేదు. உள்ளத்துல சந்தோஷம் கிடையாது. హృదయంలో సంతోషం లేదు. ஒரு இயந்திர வாழ்க்கையை போல வாழ்கிறாய். ఒక మిషనరీ జీవితం చేస్తూ ఉన్నాం. கணவனோடு உனக்கு சந்தோஷமா இருக்க முடியவில்லை. భర్తతో సంతోషంగా లేని పరిస్థితి, பிள்ளைகளோடு இருக்க முடியவில்லை. పిల్లలతో లేని పరిస్థితి, எல்லா சூழ்நிலைகளிலும் எப்பொழுதும் வேதனை நிறைந்த ஒரு வாழ்க்கை. ప్రతి రీతిలో కూడా బాధాకరమైనటువంటి జీవితము. நீ இந்த பிசாசின் சத்தத்தை கேட்டபடியா, మీరు అపవాది యొక్క స్వరం వింటున్నారు కాబట్టి, நீ எடுத்த தவறான முடிவு நிமித்தமாய் మీరు తీసుకునేటువంటి తప్పుడు తీర్మానమును బట్టి உங்களுடைய வாழ்க்கையில வேதனைகள் பெருகிக் கொண்டே இருக்கிறது. మీ జీవితంలో బాధలు పెరుగుతూ ఉన్నది.
நிறைய வாலிப பிள்ளைகள் என்ன செய்வாங்க, అనేక యవన బిడ్డలు ఏం చేస్తారు, இவன் பார்த்து அழகா நடிகனை போல இருக்கிறான். అయితే ఇతడు అంటే ఆ యొక్క యాక్టర్ వలె ఉన్నాడు. அவன் தலைமுடியெல்லாம் செம்மறியாட்டு முடி மாதிரி. వాని యొక్క ఆ యొక్క జుట్టని కూడా ఆ యొక్క మరి గొర్రె జుట్టు వలె ఉన్నది. அவன் பைக்ல வரணும் எவ்வளவு அழகா இருக்கு. వాడు బైక్ లో ఎంత చక్కగా అర్థంగా వస్తున్నాడు. அவன் எனக்கு கிடைத்தால் நலமா இருக்கும். వాడు నాకు దొరికితే బాగుంటుంది. கிடைக்கிறான், దొరుకుతున్నాడు. கட்டின பிறகு ఆ పెళ్ళైన తర్వాత அப்புறம் எரும மாடு மாதிரி. తర్వాత దున్నపోతు వలె அப்புறம் మారిపోతాడు. பிரச்சனை வருகிறது. ఆ తర్వాత సమస్యలు వస్తున్నాయి. இவனை கட்டினதுக்கு ஒரு எரும மாடை கட்டிக்கிட்டோம். వీటిని కట్టడం బదులుగా ఒక బర్రెను కట్టుకుంటే బాగుంటుంది. இவளை கட்டினதுக்கு ஒரு எரும மாடை கட்டிக்கிட்டோம். మరి జీవను కట్టడానికి బదులు ఒక బర్రెను కట్టుకుంటే బాగుంటుంది. இவன் முந்தி எவ்வளவு அழகா இருப்பான். ముందుగా ఎంత అందంగా ఉంటుందో. தேனே தென்றலேன்னு வர்ணிச்சிருப்பீங்க. మరి నా తేను నా యొక్క మరి అనేసి వారు ముద్దులాడతారు. ஐயோ தாஜ்மஹால் போயிட்டு பரவலா எடுத்திருப்பான். తాజ్ మహల్ వెళ్తారు, అక్కడ వెళ్ళేసి వారు అంటే ఆ యొక్క ఫోటోలు సెల్ఫీలు అన్ని తీసుకుంటారు. எஸ்எம்எஸ் அனுப்புவான், காட்டெல்லாம் போட்டு அனுப்புவாங்க. SMS లో ఎలాగ వస్తుందంటే హార్ట్ వేసేసి దానిలో ఒక அந்த బాణం ஹார்ட் వస్తుంది. போடுறதுல ஒரு அம்பும் சேர்த்து அனுப்பியிருப்பாங்க. ఆ యొక్క హార్ట్ ఉంటుంది, దాని మధ్యలో ఒక బాణం ఉంటుంది. உன்னை அம்பு மாதிரி ஒரு நாள் பிறந்தது. ఒక దినాన ఆ బాణము లాగా నిన్ను చీట్ చేస్తాడు. கட்டிக்கு பாடல பாடி కట్టిన తర్వాత పడేటువంటి పాటలు சொல்லவே முடியாது. చెప్పడం వీలు కాదు. சில பிள்ளைகள் தற்கொலை செய்து கொண்டாரு. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. சில பிள்ளைகள் சொல்லி என்கிட்டயும் பழகுனா இன்னொருத்திட்டையும் பழகுறாரு. మరి ఈమె అంటుంది వీడు నాతోనే ఉన్నాడు, ఇంకొకరితో సంబంధం ஏன் పెట్టుకున్నాడు. இப்படி நடக்கிறது? ఎందుకు ఇలాగ జరుగుతున్నది? உங்க வாழ்க்கையில முடிவெடுக்கிற பகுதி మీ జీవితంలో తీర్మానం తీసుకునేటువంటి భాగం தேவனுடைய சத்தத்துக்கு செவி கொடுக்க வேண்டும். దేవుని యొక్క మాటకు లోబడాలి. உருவங்களை பார்த்து ஏமாறக்கூடாது. ఆకారమును చూసి మోసము పోవద్దు. சூழ்நிலைகளை பார்த்து ஏமாறக்கூடாது. పరిస్థితులను చూసి మోసం పోవద్దు. இயேசு கிறிஸ்து சொல்றாரு, యేసుక్రీస్తు అంటున్నాడు, என்னுடைய ஆடுகளின் சத்தத்தை அறிந்திருக்கிறது. నా గొర్రెలు నా స్వరమును వినును. என்னுடைய ஆடுன்னு சொல்றாரு. నా గొర్రెలు అని అంటున్నాడు. அவர் சொல்லுவாங்க, நான் ஜெபிக்கிறேன், அவர் என்னோட பேசுவது கிடையாது. మరి కొంతమంది అంటారు నేను మాట్లాడుతున్నాను, ఆయన నాతో మాట్లాడడం లేదంటారు. எனக்கு இப்ப இவ்வளவு நாள் பேசினதே கிடையாது. ప్రభు నాతో ఎప్పుడు కూడా మాట్లాడడం లేదంటారు. வேதம் சொல்கிறது, బైబిల్ సెలవిస్తున్నది, அவருடைய ஆடா இருக்கிறவர்களுக்கு மாத்திரமே அவருடைய சத்தம் கேட்கும். ఆయన యొక్క గొర్రెలుగా ఉండేటువంటి వారికి ఆయన యొక్క స్వరం వినబడును. அப்ப நான் ஆடா இல்லாட்டி இப்ப என்னவாதான் இருக்கிறேன். మరి నేను గొర్రెగా కాకపోతే ఏమై ఉన్నాను? வேதத்துல பாத்தீங்கன்னா 91 சங்கீதத்துல வரும், మరి 91 కీర్తనలో మనం చూడగలము. சிங்கம் இருக்கு, సింహం ఉన్నది, சர்ப்பம் இருக்கு, సర్పము ఉన్నది, இன்னும் இருக்குது, அதுல நிறைய மிருகங்கள் இருக்குது. అందులో ఇంకా వేరే వేరే జంతువులు ఉంటాయి. 22 சங்கீதத்துல துஷ்ட நாய்கள் என்று சொல்லப்படுகிறது. 22వ కీర్తనలో మరి దుష్టమైనటువంటి కుక్కలని వ్రాయబడి ఉన్నది. இங்கிலீஷ் பைபிள்ல பவர் ஆஃப் டாக்ஸ் என்று சொல்லப்படுகிறது. మరి ఇంగ్లీష్ లో అది పవర్ ఆఫ్ డాగ్ అని వ్రాయబడి இப்போ ఉన్నది. ஒரு மிருகத்தை மாத்திரம் பார்ப்போம். ఇప్పుడు ఒక జంతువును మాత్రం చూద్దాం. சிங்கத்துல சுபாவம் எப்படி இருக்கும்? సింహం యొక్క స్వభావం ఎలా ఉంటుంది? சிங்கம் பார்த்திருக்கீங்க? ఎంతమంది సింహమును చూసి ఉన్నారు? டிவில எல்லாம் நேரடியா, టీవీలో కాదండి, తిన్నగా చూసి ఉన్నారా? తిన్నగా చూసి ఉన్నారా? குஜராத் போனா பார்த்திருக்கலாம். గుజరాత్ వెళ్తే చూడగలం. அதுல இருக்குது சிங்கத்துக்கு நீங்க கிட்ட போனீங்கன்னாலே உருமது. సింహం దగ్గర వెళ్ళగానే అది గర్జన మొదలు పెడుతుంది. ஏதாவது ஒரு பொருள் ஆனா கூட உடனே டக்குனு போகும். ఏదైనా వస్తువు కొంచెము ఏదైనా దగ్గర కనబడితే అది వెంటనే కోపం వస్తుంది. அதுல நிறைய சுபாவம், நான் ஒண்ணு மாத்திரம் சொல்றேன், டைம் பத்தாது. మరి దాంట్లో ఉండేటువంటి ఒకే ఒక స్వభావం మాత్రం మనం చూద్దాం. இந்த சுபாவம் உங்களுக்குள்ள இருந்து நீங்க யாரு? ఈ స్వభావం మీలో ఉంటే మీరు ఎవరు? என்ன இது? మీరు ఎవరై ఉన్నారు? நீங்க யாரா இருக்கீங்க? మీరు ఎవరై ఉన్నారు? సింహమై. சிங்கமா இருக்கு. మీరు జంతువుగా సింహంగా మారిపోతున్నారు. சிங்கம் இந்த நேரம் என்ன செஞ்சுட்டு இருக்கும்? సింహము ఎప్పుడు ఏం చేయను? புருஷனை பார்த்து உருமும். మరి భర్తను చూసి ఎప్పుడు గర్జిస్తా ఉంటాయి அந்த అన్నమాట. பிள்ளைகளுக்கு ஒரு பட்ட பேர் இருக்கு. ఈ పిల్లలకు కొన్ని అంటే పేర్లు పెడుతుంది. பாஸ்டர் ஒரு வேதத்துல ஒரு பேர் வச்சிருப்பாரு. మరి పాస్టర్ గారు అయితే బైబిల్ నుంచి ఒక మంచి పేరు ఇచ్చి ఉంటాడు. இதுகளுக்கு வேற பேர் வச்சு திட்டுவாங்க. కానీ ఈ పిల్లలకి ఇంకొక పేరు పెట్టి తిడతారు. உங்களை என்னன்னு சொல்லி திட்டுவாங்க? మీ சொல்லுங்க, பின்னுக்கு பார்க்க கூட இங்க பார்த்து
మీ డాడీ మిమ్మల్ని చూసి ఏమని తిడతారు? మీ మమ్మీ గాని డాడీ గాని నీకు సేఫ్ ఆയിരിക്കും நம்ம இருக்கும் காப்பாத்தி என்னன்னு சொல்லி ఏమని తిడతారు? என்னன்னு சொல்றாங்க? யாராவது சொல்லுங்க, உங்களை என்ன பேர் வச்சு திட்டுறாங்க? ఏమని పేరు పెట్టి తిడుతున్నారు? என்னன்னு சொல்லுவாங்க? மாடுன்னு சொல்லுவாங்களா? ఎద్దు అంటారా? என்னன்னு சொல்லுவாங்க? ఏమని తిడుతున్నారు? நாயின்னு சொல்றாங்களா? ఒరే కుక్క అంటున్నారా? என்னன்னு திட்டுவாங்க? ఏమని తిడుతున్నారు? சொல்லுங்க, வாயத்தர சொல்லுங்க. நம்ம காப்பாத்திடுவோம், அவங்க அடிக்க விடப்படும். నోరు తెరిచి చెప్పండి, మిమ్మల్ని కాపాడుతాం, ఏం దెబ్బలు తగలదు. சொல்லுங்க, நீங்க சொல்லுங்க. உசே சேம் వాట్స్ యువర్ నిక్ నేమ్? ఐశ్వర్య. నిక్ నేమ్ ஐஸ்வர்யா. என்ன சொல்ற? பிள்ளைகளை பார்த்து எரும மாடு அப்படின்னு சில பேர். పిల్లల్ని చూసి ఎద్దు అంటాం. அப்ப அந்த பிள்ளைங்க என்ன சொல்லணும்? అప్పుడు పిల్లలు ఏమనాలి? ఎరుమ మాడునా అమ్మ என்ன మాడు? మరి నన్ను నువ్వు దున్నపోతు అంటున్నావు అంటే నువ్వెవరు? అమ్మవే ఎరుమ మాడుదా? మరి అమ్మ కూడా దున్నపోతువే. ఎరుమ మాడికి ఎరుమ మాడు పేరు. మరి దున్నపోతుకే కాదు, దున్నపోతు పుడతాయి. இன்னைக்கு கெர்ச்சிக்கிறோம். இதனால మనం గర్జిస్తున్నాం. அப்ப வேதம் சொல்வது, நீங்க சிங்கமா இருந்தாவோட சத்தத்தை கேட்க முடியாது. అయితే మీరు సింహంగా ఉన్నట్లయితే ఆయన స్వరం వినలేరు. அடுத்து வலு சர்ப்பம் சொல்லப்படுகிறது. తదుపరి సర్పం అని చెప్పబడి ఉన్నది. நீங்கள் குற்றவாளியாகும்படி உங்களை குற்றம் சாட்டுகிறோம் சொல்லப்படுகிறது. మరి మీరు నేరస్తులు ఉన్నట్లు మీ మీద నేర ఆరోపణ వేస్తూ ఉంటాడు. இந்த வசனத்தை கவனமா கவனிச்சுக்கணும். ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినండి. குற்றத்தை சொல்ல முடியும், నేరము చెప్పగలము. இந்த వசனத்துல சொல்லிருக்கோம், వాక్యంలో చెప్పబడి ఉంటది, உங்களை குற்றவாளி ஆக்கும்படி குற்றம் சொல்லுகிறவன் அப்படின்னு எழுதிருக்கு. మరి మీ మీద నేర ఆరోపణ చేసేటువంటి వాడు. நீ எதையுமே சரியா செய்ய மாட்ட, నువ్వు ఏది కూడా సరిగా చేయవు, வீட்டுல இதை கிளீன் பண்ண மாட்ட, ఇంట్లో సరి అయినటువంటి శుభ్రత சமைக்க தெரியாது, వంట చేయడం రాదు, நல்லா நீக்கிட்டு போயிட்டு வருவ, బాగుగా అలంకరించుకొని వెళ్ళి వస్తావు. உங்களை எப்பொழுதும் குற்றம் சாட்டுகிற ஒரு காரியம். మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా తప్పుడు పట్టేటువంటి స్వభావం. ஒரு ஊர்ல ஒரு சாதாரண ஒரு குடும்பம் இருந்தாங்க. ఒక మామూలు కుటుంబం ఒక ఊర్లో ఉండేది. பக்கத்து வீட்டுல கார் வாங்க வீட கட்டுறாங்க. మరి పక్కన అయితే కారు కొంటున్నారు, ఇల్లు కడుతున్నారు. இந்த அம்மா காலையில வேலைக்கு போகும்போது அந்த கார் வீடெல்லாம் பார்ப்பாங்க. ఈ అమ్మగారు ఉదయం వెళ్ళేటప్పుడు ఆ కారు చూస్తుంది, ఇల్లును చూస్తుంది. பக்கத்து வீட்டுல உள்ளவங்க இதெல்லாம் பார்ப்பாங்க. పక్కనే ఇంటి వారిని చూస్తారు. நேரா புருஷன்கிட்ட வருவாங்க. తిన్నగా భర్త దగ్గర వస్తారు. நீ ஒரு ஆம்பளையாடா, నీవు ఒక మగవాడేనా? அங்க பாரு அவன் கார் வாங்க, అక్కడ చూడు అతను కారు కొని, அங்க பாரு வீடு கட்டுறான், అక్కడ ఇల్లు కడుతున్నాడు, அங்க பாரு தங்கத்தை வாங்கி கொடுக்குறான். బంగారం కొంటున్నాడు. நீ என்னடா பண்ணிட்ட? నువ్వు ఏం చేసి ఉన్నావు? இவன் அழுகுறான். ఈడు ఏడుస్తున్నాడు. நான் என்னடி செய்ய சொல்றேன்? అరే నన్ను ఏం చేయమంటావు? நீ கட்டு, வீட வாங்கு, నువ్వు కారు కొను, ఇల్లు కట్టు. நான் எங்க போயிட்டு வாங்க, నేను ఎక్కడ పోయి తీసుకోవాలి? என்னமா செஞ்சு தொலை அப்படின்ற. ఏదైనా చేసి సాగు. அப்புறம் சொல்றான், நான் எங்க வெளிநாட்டுக்கு போயிடுறேன் அப்படின்னு போறான். ఏడైనా నేను విదేశానికి వెళ్తాననేసి వెళ్తున్నాను. அங்க போய் கஷ்டப்பட்டு பணத்தை அனுப்புறான். అక్కడ వెళ్ళేసి కష్టపడి డబ్బును పంపిస్తున్నాడు. அம்மா பெரிய வீடு கட்டு, ఈ అమ్మాయి అయితే పెద్ద ఇల్లు కడుతున్నది, பெரிய கார் வாங்கி, పెద్ద మంచి కారు కొంటున్నది, கையில எல்லாம் கோல்ட மாட்டிட்டு, చేతిలో బంగారం ఉందా వేసుకుంటున్నాడు. அப்படி வெளியே கையை வச்சுட்டு தான் போகும். కార్లు అయితే ఆ బంగారం కనబడేలాగా బయట చేయబడుతుంది. சர்ச்சில் போனா அடிக்கடி தலையை சொரியும். మరి చర్చికి వెళ్తే తరచుగా వాళ్ళు ఇలా పోకుంటా ఉంటారు. చింగి చిక్కాని చైన్ ఆడు, ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఆ యొక్క గాజులని అక్కడేమో కష్టపడుతున్నాడు, சாப்பிடாம తినక చిన్న రూమ్ లో పడుతుக்கிட்டு, చిన్న రూమ్ లో పడుకొని ஒரு நாள் இங்க வர்றான், ఒక దినం దగ్గరికి వస్తారు, ஒரு நாள் வந்து ஜெபிக்க வர்றாரு. వచ్చి ప్రార్థన చేయడానికి వస్తే ஜெபிக்கும் பொழுது ప్రార్థన చేసేటప్పుడు கர்த்தர் ஒரு காரியத்தை காண்பிக்கிறார். దేవుడు ఒక కార్యం చూపెడుతున్నాడు. நிறைய பெண்களுடைய முகம் தெரிகிறது, చాలా మంది యొక్క స్త్రీల యొక్క ముఖం కనబడుతున్నది. பட் அவங்க என்ன வெறும் லேடிஸா தெரியுது, என்ன பண்ணிட்டு வந்த அவரு? మరి ఏంటి మొత్తం లేడీస్ ముఖంలో కనబడుతున్నాయి? தெரியாத బ్రదర్ உங்களுக்கு? మీకు తెలియదా బ్రదర్ గారు? அது உங்களுக்கு தெரியாதா బ్రదర్? అది మీకు తెలియదా? సింగపూర్లో ఫిలిప్పైన్స్ కుట్టిగా இருக்காரு. సింగపూర్ లో ఇలాంటి అంటే ఆడపిల్లలు ఉంటారు, இருப்பாரு, తెల్లగా ఉంటారు. நம்மோட மாதிரி இல்ல, మన ఊరు వల్లే కాదు, இது கருப்பாரு, ఇది నల్లగా ఉన్నది. அதுகிட்ட போயிட்டு பணத்தை கொடுத்து அதோட இருக்கிறது. మరి అక్కడ డబ్బులు ఇచ్చి అక్కడ అనే వాళ్ళు సౌకర్యంగా ఉంటారు. வாழ்க்கையை முடிந்து போய்விட்டு వాడి జీవితమే అయిపోతుంది. விபச்சாரிகிட்ட போய் சிக்கிட்டான்.
వ్యభిచారి దగ్గర ఇరుక్కుపోయాడు. ఇది ఎంగருந்து తోమిచి, ఇది ఎక్కడి నుంచి ప్రారంభము? ఎంగருந்து తోమిచి, ఎక్కడి నుంచి ప్రారంభము? ఎంగருந்து తోమిచి, ఎక్కడి నుంచి ప్రారంభము? ఒక కన్ను ఉన్న పాకు, మీ కన్ను ఒకదాన్ని చూస్తున్నది, అది మరి నాను పరమే, అలాగా నాకు కావాలి. ఇది పరలోకముల దేవ సముద్ర మొదలవుతుంది. మరి పరలోకంలో దేవుని సన్నిధానం ప్రారంభమైనది.